హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశవ్యాప్తంగా అర్బన్ హౌసింగ్ సెక్టార్లో రిమార్కబుల్ గ్రోత్ నమోదవుతోంది. మన భాగ్యనగరంలో రియాలిటీ రంగం మిగిలిన అన్ని సిటీలకు ధీటుగా దూసుకెళ్లిపోతుంది. ముఖ్యంగా అఫోర్డబుల్ సెగ్మెంట్ తో పాటు లగ్జరీ హోమ్స్ కు మంచి డిమాండ్ పెరిగిపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ మార్కెట్ లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. మీ ఇంటిల్లిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్లో వెతకడం మామూలే. గూగుల్ చేస్తే కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ అదంతా జెన్యూనేనా కన్ఫామ్గా చెప్పడం చాలా కష్టం. అదే రియాలిటీ రంగానికి సంబంధించి ఇంకా కష్టం. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ అప్డేట్స్, విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naretcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ రంగంలో వనరుల్ని పరిమితంగా వాడుకుంటూ ఎక్కువ ప్రయోజనాలు పొందడంపై అందరూ ఫోకస్ చేయాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఇందుకు తగినట్టు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయినటువంటి కాన్సెప్ట్స్ గ్రీన్ బిల్డింగ్స్. నిర్మాణ రంగంలో పర్యావరణ హితమైన విధానాలను ప్రోత్సహిస్తూ మార్గదర్శకంగా నిలుస్తోంది ఐజీబీసీ. గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ ను మరింత చేరువ చేసేలా ఐజీబీసీ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ 2025 పేరుతో ఓ ఈవెంట్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ సిటీలోని నోవాటెల్ హోటల్లో నేడు ఈ ప్రోగ్రాం జరగబోతోంది. మరింత మెరుగైన పర్యావరణ విధానాలపై చర్చించే లక్ష్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ ఈవెంట్ కు నిర్మాణ రంగానికి చెందిన ప్రముఖులు, డెవలపర్లు, ఇండస్ట్రీ లీడర్స్ హాజరు కాబోతున్నారు. India is witnessing construction boom. The built environment is expected to grow 2.5 times by 2040, with the construction sector contributing to about 40% of global carbon emissions and 30% of the global energy consumption. It is time to plan and take bold actions. Telangana, being one of the fastest growing state, can play a crucial role in setting this green agenda. With Telangana's rapid urbanization and industrial expansion, now it is time to ensure that design innovation and smart green technologies become the core part of our growth strategy. As Telangana is poised to lead the nation in the green agenda, we look forward to green agenda being core to the development of the state. Bringing together the government and industry leaders to engage in a meaningful action towards a greener future of Telangana, IGBC is hosting Green Telangana Summit 2025, a platform where developers, industry associations and importantly the government of Telangana are coming together to discuss solutions that would drive sustainable growth. But to truly make an impact, we need deeper collaboration and greater adoption of the green practices. In this summit, from developers taking a pledge to go green and many of the government departments coming forward to pledge their commitment to the green development, the summit will be discussing sustainable urban planning and green products for developers. The summit will also showcase some practical solutions that businesses, architects, developers can implement in towards creating a low carbon Telangana. We are calling all the professionals to join on 15th February 2025 at HICC Hyderabad to be part of this important dialogue and the summit. Let's work together to build a greener, smarter and more resilient Telangana. The future of sustainability depends on the actions we take today. Let us collaborate, innovate and lead the way to a greener India. Hope to see all of you at the Green Telangana Summit on 15th. Join us at Green Telangana Summit 2025, where sustainability is the mantra for all the future development. ప్రతిభకు
తగిన ప్రోత్సాహంతోడైతే అద్భుతం వెలుగులోకి వస్తుంది. మాణిక్యాల్ లాంటి అలాంటి క్రీడాకారుల్ని గుర్తించి వారికి అవసరమైన సపోర్ట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది ప్రముఖ రియాలిటీ సంస్థ ఆర్క్ గ్రూప్. ఈ సంస్థ ఆధ్వర్యంలోని ఆర్క్ ఫౌండేషన్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తూ వారి విజయాలను ఒక పండగలా సెలబ్రేట్ చేస్తోంది. ఆర్క్ ఫౌండేషన్ బెనిఫిషియరీ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి గొంగడి త్రిష ఇప్పుడు క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ క్రీడాకారిణి సాధించినటువంటి విజయంపై ఆర్క్ ఫౌండేషన్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. రీసెంట్ గా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హయాత్ లో జరిగినటువంటి ఈ ఫెల్ స్టేషన్ మీట్ లో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ గారు, క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ గారు, జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ బి జనార్దన్ రెడ్డి గారు, ఎక్స్ రెరా చైర్మన్ రాజేష్ తివారీ గారు తదితరులు హాజరై త్రిషాను సన్మానించారు. టుడే ఈజ్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఆర్క్ గ్రూప్ నుంచి ఒక ఆనిముత్యం, ఒక వజ్రం బయటకు వచ్చింది. అంటే మన ఫౌండేషన్ ద్వారా 6 సంవత్సరాల ముందు మన దగ్గరికి వచ్చిన త్రిష ఈరోజు ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది త్రిష అంటే ఎవరు అన్నది. దేశం మొత్తాన్ని త్రిష అంటే తెలియని లేకుండా, ఎస్పెషల్లీ క్రికెట్ లవర్స్లో. సో దట్స్ ఎ వెరీ గ్రేట్ మూమెంట్. ఆమె బ్యాట్ 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పట్టి 17 సంవత్సరాలు ఆమె శ్రమ, వాళ్ళ ఫాదర్ శ్రమ, వాళ్ళ మదర్ది, కోచెస్ది, ఆమె నిరంతరం శ్రమించి నౌ షీ హెస్ మేడ్ ద కంట్రీ ప్రౌడ్. సో దాంట్లో ఆర్క్ కూడా భాగం కావడం నిజంగా చాలా ఆనందదాయకము. ఎందుకంటే మనీ అనేది ఈజ్ వన్ పార్ట్. డబ్బులు ఎంతోమంది ఇస్తారు, బట్ ఐ వాజ్ ఆల్వేస్ విషింగ్ హర్. సో షీ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్ అనేది సో మెనీ టైమ్స్ ఐ వాజ్ విషింగ్ హర్. ఎవ్రీ కప్ గెలిచిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చేది, ఆ మెడల్ నాతో నేర్పించుకోవడం. దట్స్ ఎ హ్యాపీ మూమెంట్. సో ఈవెన్ ఈసారి కూడా వరల్డ్ కప్లో కూడా నాకు 2 కప్స్ కావాలి దగ్గర నుంచి. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కప్ రావాలి, అలాగే టోర్నమెంట్ కూడా రావాలన్నాను. షీ మేడ్ ఇట్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ బికమింగ్ ఎ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. సో నెక్స్ట్ విష్ నాది ఏంటంటే నెక్స్ట్ వరల్డ్ కప్ సీనియర్స్ది, నాట్ అండర్ 19, అండర్ 19 2 వరల్డ్ కప్ ఆల్రెడీ ఆమె గెలిచింది. నెక్స్ట్ వరల్డ్ కప్ సీనియర్స్లో కూడా ఇండియా గెలవాలి, అది కూడా త్రిష ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కావాలి. దట్ ఈస్ మై విష్. ఐ థింక్ త్రిష విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ పాసిబుల్. So I'm so grateful for ARC Foundation and Ram Reddy sir for supporting me since last 6 years. And ivala edaithe ceremony chesaro, it's very special for me endukante I wasn't expecting all this, but thank you sir, thank you so much for always supporting me, and I know that you'll be there for me throughout my journey. అల్టిమేట్ ఫీచర్స్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో లగ్జూరియస్ హౌసింగ్ ప్రాజెక్ట్ డ్రీమ్ హౌస్ విషయంలో నేటి మోడర్న్ జనరేషన్ ఇష్టాలివి. ఈ ట్రెండ్ ని మరింత ట్రెండీగా మార్చేలా డ్రీమ్ హౌస్ ను మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దుతూ నెక్స్ట్ జనరేషన్ ఆశలను సైతం నిజం చేసేంత ప్లానింగ్ ఉన్నటువంటి సంస్థ పౌలమి ఎస్టేట్స్. ప్రతి ప్రాజెక్ట్ ను పర్ఫెక్ట్ గా మోడర్న్ గా ఉండేలా డిజైన్ చేయడం పౌలమి ఎస్టేట్ స్పెషాలిటీ. కోకాపేట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా పౌలమి ఎస్టేట్స్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అవంతే. ఈ మార్వెలస్ ప్రాజెక్ట్ లో ఇంకా అతి కొత్త ప్రాపర్టీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో మంచి ప్రాపర్టీస్ ను సొంతం చేసుకోవడానికి ఇంతకు మించి ఛాన్స్ ఉండదు. ప్రశాంత్ గారు, పౌలమి అవాంతి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఒక లగ్జరీ ఫీలింగ్ అయితే వస్తుంది చూసిన వెంటనే. దేర్ ఆర్ సో మెనీ ఫెసిలిటీస్ దేర్. సో ఇంకేదైనా లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్స్ ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని ఉన్నాయండి, అబౌట్ 20 odd యూనిట్స్ విచ్ వర్ ది మార్గేజ్ యూనిట్స్. ఓసీ వచ్చినాక రిలీజ్ అయిన యూనిట్స్ అవి మిగిలినాయండి. అవే ఇప్పుడు last few units for sale are available, but almost about 95% of the units are already sold. Chana group ayindi ayinappudu lot of their family and friends who are coming in are really appreciating all the amenities and facilities that we've given there. And dantonga manaku chana work inquiries vastunayandi for leftover apartments. So I think in the next 1.5 month I think we should totally wind up with sales for Pavlomi Avanti as well. Okay, maybe the next 6 months Avanti ni manam inko different look lo choostamemo kada, with all full anta kalakala aadipotu untundi anukunta. Yes, with all lot of residents living there. I think I think the next 6 months is going to be very interesting for us as well. పౌల్మి ఎస్టేట్స్ ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకొని హై అండ్ కమర్షియల్ వెంచర్ పౌల్మి ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. కోకాపేట్ లో ఉన్నటువంటి ఈ విశాల సౌధం కార్పొరేట్ లగ్జరీని కొత్త శిఖరాలకు చేర్చే విధంగా ఉంటుంది.
See, Polymer Infinity is a great IT building, and again coming up in Kokapet in the Golden Mile project open వస్తుంది. We are abutting the outer ring road. It's a 2.4 acre site and we are doing 1.1 million square feet of grade A IT space. Primarily because post COVID అందరూ భయపడ్డాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ సెట్ అవుతూ కావచ్చు, మన ఆఫీసెస్కి వస్తారా లేదా, హౌస్ రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటారని చాలా మంది భయపడ్డారు. But fortunately for us, the last 1 year has seen exponential growth. Inni kotta buildings ochina kuda I think Rayadurgam area is almost leased out now. There is no space. So the next option now is Financial District and then Kokapet. So this is where the next buildings are, and I think Financial District also is almost leased out. So I think in the next 6 months to a year we will see everybody moving into the Kokapet and the west of this part of Hyderabad. Strategically located, we are on the outer ring road, so we have a very good location advantage for our IT building, and we are planning to launch that for occupation before this year end. That's our time lopata handover చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. We are already getting inquiries for leasing as well. So we have a couple of RFIs for the entire building. So I think in the next 6 months, if we're lucky, we might be able to lease it. Polymer Palazzo. So ఇది ఎప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్? Palazzo is actually due for handing over in 26 December అండి. Okay. And we are almost on target with the stage of construction. In fact, we were also planning the model flat. So I think we will come back to you shortly with the model flat of we're waiting to see that. Palazzo as well. We are trying to do it at a premium level that Palazzo stands for. కోకాపేటలో మనం ఆల్రెడీ అవాంతే అండ్ పలాజో చేస్తున్నాము, అండ్ చాలా మంచి లగ్జూరియస్ ప్రాజెక్ట్స్ రెండు కూడా. నెక్స్ట్ మీరు టార్గెట్ చేసే ఏరియా ఏంటి? We are looking at Madinaguda as one project అండి. అది కూడా hopefully I think in this first quarter we should go forward. Okay. That's about 20 plus acres of land right in the mid budgets, but we're doing a mid budget project. Mid-budget project. That's the ideal segment there. Yeah. So అది కూడా most probably launch చేయబోతున్నాము. In the CBD Madhapur area కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. So అది కూడా hopefully in the second quarter I think we should hopefully take that forward. హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ జెట్ స్పీడ్స్ లో దూసుకెళ్లిపోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ర్యాపిడ్ గ్రోత్ కారణంగా నగర శివారులో కూడా ధరలు బాగా పెరిగిపోయాయి. మరోవైపు కూల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా సాధ్యపడడం లేదు. అలా అని మారుమూరకు వెళ్తే ఎప్పుడు డెవలప్ అవుతుందో అన్న భయము. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషన్ కావాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రాజెక్ట్స్ పరిశీలించాల్సిందే. వరంగల్ హైవే పక్కన పీస్ఫుల్ గా ఉండేటువంటి ఏరియాలో టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపెల్ పీస్ సిటీ ప్రాజెక్టులను రెరా అండ్ DTCP సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అతి చేరువలో ఉండటం ఈ ప్రాజెక్ట్ అదనపు హైలైట్. ఈ ప్రాజెక్ట్ లో కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్, వీకెండ్ హోమ్స్, ఇలా ఏది కావాలన్నా దానికి తగ్గట్టు ప్రాపర్టీస్ అందుబాటులో ఉంటాయి. నగరానికి అతి చేరువలోనే ఉంటూ అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే చోట ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని కోరుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా ఉంటాయి JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రాజెక్టులు. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి లగ్జరీలను అందుబాటు ధరల్లో అందించేలా కొత్తగా మరిన్ని ప్రాజెక్టులతో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి JSR గ్రూప్ సన్ సిటీ ప్లాన్ చేస్తోంది. హైవే ఫేసింగ్ లో ఉంటూనే సెక్యూరిటీ, నేచర్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. వరంగల్ హైవే చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమీ ఉన్నాయి? హైదరాబాద్ లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 months లోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్ గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవే గానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్ గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, KYKK అని, కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్ గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్ గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్
డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది హైవే. పీస్ఫుల్ గా ఉండొచ్చు ఆ హైవేలో. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్ కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు, ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు అన్నమాట. అలానే బాంబేకి వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్టిక్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. అలా మీరు వెళ్ళినప్పుడు మీరు ఉండొచ్చు, ఫార్మింగ్ చేసుకోవచ్చు. అక్కడ పండే వెజిటబుల్స్ అన్ని వారానికి ఒకసారి మీరు వెళ్తారు వీక్లీ, అవన్నీ మీరు తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు ఆర్గానిక్గా. ఇవాళ అపార్ట్మెంట్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏమనుకుంటున్నారంటే మనకు సిటీ అవుట్స్కట్స్లో కొంచెం ల్యాండ్ ఉండాలి అనే ఫీల్ లేక పబ్లిక్ ఆల్మోస్ట్ అలా వచ్చేసారు. కాబట్టి మా కాన్సెప్ట్ పబ్లిక్కి రీచ్ అయింది, వాళ్ళకి నచ్చుతుంది. దట్టు మా దగ్గర కంపేర్ చేసుకున్నట్లయితే బయట నుంచి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మా దగ్గర. ఆల్ సెగ్మెంట్ కస్టమర్లకు కేటర్ చేసేలా క్రేజీ ప్రాజెక్టులు, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే వాసవి సంస్థ ప్రస్థానం గురించి ఇలాగే చెప్పాలి. న్యూ ఏజ్ థాట్స్ తో సెన్సేషన్ విక్టరీలను సాధిస్తూ రియాలిటీ రంగంలో నావెల్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వాసవి సంస్థ మార్కెట్ లో తన అగ్రస్థానాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్తోంది. కస్టమర్లు నచ్చేలా, అందరూ మెచ్చేలా నాణ్యత, నవ్యతతో అత్యుత్తమ స్థాయి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయటం, వాటిని చెప్పిన టైంకి కమిట్మెంట్ తో కంప్లీట్ చేసే సంస్థలో అగ్రస్థానం వాసవి గ్రూప్తే. దాదాపు 3 దశాబ్దాలుగా రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, ఐటీ స్పేసెస్ లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసి సౌత్ ఇండియాలో ది బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు సంపాదించుకుంది వాసవి. ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టులను కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. ట్రెండ్కు తగ్గట్టు ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేస్తూ నవతరం కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తుంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను చకచకా పూర్తి చేస్తుంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి గ్రూప్. ఈస్ట్ సైడ్ మెట్రో స్టేషన్ కు అతి చేరువగా వాసవి సంస్థ స్కై టవర్స్ నిర్మిస్తోంది. ఎల్బీ నగర్ లో 11 టవర్లతో ఆనంద నిలయం ప్రాజెక్ట్ ఈ ఏరియాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, తన సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అనే ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పటి నుంచి కూడా స్పందన అనూహ్యంగా ఉందండి. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాం. అట్ ద సేమ్ టైమ్ 3 basements అండ్ ఒక స్టిల్ట్ తోటి 30 floors. అయితే 3 basements కూడా మీరు ఎంటైర్ ప్రాజెక్ట్కు పోడియం లెవెల్లో దెర్ ఇస్ నో యాక్సెస్ ఫర్ కార్ పార్కింగ్ అండి. వన్స్ ద కార్ ఎంటర్స్ ఇన్ టు ద కమ్యూనిటీ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ద basement. అండ్ దాని తర్వాత కూడా ఎంటైర్ స్టిల్ట్ ఫ్లోర్ వీ హ్యావ్ టేకెన్ కంప్లీట్లీ ద ల్యాండ్ పార్సల్ ఆఫ్ 30 acres యాజ్ అమ్యూనిటీస్. మేము అంటే టవర్ ఏరియా, నాన్ టవర్ ఏరియా, టవర్ ఏరియా కింద ఉన్న భాగం కూడా దాని అమ్యూనిటీస్కు మేము అట్లా అఫీషియల్ పర్మిషన్ తీసుకున్నాము, మున్సిపల్ పర్మిషన్ కూడా. స్టిల్ట్లో వీ హ్యావ్ షోన్ అమ్యూనిటీస్. గుడ్ ఐడియా. సో ఈ ఆనంద నిలయం అన్న పేరు తగ్గట్టుగా మేము ఈ కమ్యూనిటీలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా నిర్మించడం జరుగుతుంది ఆ కమ్యూనిటీకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 2 club houses ఫెసిలిటీస్ వస్తున్నాయి దాంట్లో. అండ్ ఒక క్లబ్ హౌస్లో వీ హ్యావ్ బీన్ టాకింగ్ టు బ్యాంక్స్ ఆల్సో. అండ్ ఈ ప్రాజెక్ట్కు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎంటైర్ కన్స్ట్రక్షన్కి జనరల్గా బోర్ వాటర్ యూజ్ చేస్తారు క్యూరింగ్ చేయడానికి. మేము ఆర్ఓ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో. ఈ ఆర్ఓ ప్లాంట్ ద్వారా డ్రింకింగ్ వాటర్ తీసుకొని ఎంటైర్ ప్రాజెక్ట్కు కన్స్ట్రక్షన్కు యూజ్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత మా సైట్ ముందు నుంచే దేర్ ఇస్ అ బిగ్ వాటర్ లైన్ గోయింగ్ ఆన్ ఫర్ కృష్ణా వాటర్. సో దిస్ వాటర్ వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ ఆల్ క్లియరెన్సెస్. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ this pipeline for Krishna river.
సొంతిల్లంటే ఓ స్వప్నం, ఇవాల్టి ఇన్వెస్ట్మెంట్ రేపటికి బంగారానికి మించిన భరోసా అందించాలనేది గిరిధారి సంస్థ మోటో. రియాలిటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్లకు సిరులు కురిపించేటువంటి బృహత్తర బాధ్యతను తలకెత్తుకుంది గిరిధారి సంస్థ. పర్ఫెక్ట్ ప్లానింగ్, అక్యురేట్ ఎక్స్పెక్టేషన్స్ తో మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా ప్రత్యేకంగా నిలుస్తోంది. అందుకే గిరిధారి అందించే ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి రిమార్కబుల్ రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ రెండిట్లోనూ గిరిధారి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఇదే గిరిధారి ప్రాజెక్టుకు క్రేజ్ కూడా పెంచుతోంది. రాజేంద్ర నగర్ వైపు బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండడంతో ఇటువైపు లగ్జరీ హోమ్స్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రాజేంద్ర నగర్ ఏరియాలో కింగ్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అన్న రీతిలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేస్తున్నటువంటి ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లోనే ఉంది. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. నియర్ బై కిస్మత్పూర్ 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి. ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గిరిధారి సంస్థ తన సేవలను మరింత మందికి చేరువ చేసేలా, మరింత మంది ఆకాంక్షలు నిజం చేసేలా రాబోయే రోజుల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ను ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరు హైవేపై ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ కు విపరీతమైన క్రేజ్ రావడం గిరిధారి ప్లానింగ్ కు అద్దం పడుతుంది. మెహబూబ్ నగర్ వద్ద ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. వన్ టైం సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా తెలంగాణ 33 జిల్లాలలో మా గిరిధారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానీ తీర్చిదిద్ది మా కస్టమర్లకు అందియాలనేదే గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ తెలంగాణ హైదరాబాద్కున్న ఏ దిక్కు చూసుకున్నా డెఫినెట్ గా డెవలప్మెంట్ అవుతుంది. సో మేము మహబూబ్ నగర్ కానివ్వండి, జైరాబాద్ కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఆ వరంగల్ కూడా ఎంటర్ అవుతున్నాం. సో ఇట్లా జిల్లాల వారికి మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ తీసేసి గత 8-10 ఏళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే పల్లెటూర్లన్నీ పట్టణాలుగా మారిపోయినాయి. 100 కిలోమీటర్ రేంజ్లో మీరు ఏ విలేజ్ పోయినా ఆ విలేజ్ పరిస్థితి అదే ఉంది. సో వాటర్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండ్ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నియర్ బై వాళ్ళకు ఫెసిలిటీ దొరుకుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు అక్కడనే ఎంజాయ్ చేస్తారు. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క పీపుల్ పైసలు వృధా చేయకుండా ఎక్కడ పెట్టుకోకుండా డెఫినెట్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. లాభాలు వస్తాయి, మీ కుటుంబం బాగుపడుతుంది. మనకు వెనక ప్రాపర్టీ ఎప్పుడైతే ఉంటే ఆ ధైర్యం వేరే. కాబట్టి ల్యాండ్ 100% సెక్యూర్ చేసుకోవాలని, లేని వాళ్ళు కొంత ల్యాండ్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి మా గిరిధారి కన్స్ట్రక్షన్ తరఫున నేను ఒక సూచన చేస్తా ఉన్నా. చూసారు కదా ఇవాటి సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం.